నేనైతే ఈరోజు ఓట్స్‌తో ఒక స్వీట్ అయితే ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ కడాయిలో 4 టీ గ్లాసెస్ వరకు ఓట్స్ అయితే తీసుకొని మొత్తం కూడా ఒక 5 నిమిషాల పాటు రోస్ట్ చేసేసుకొని ఓట్స్ మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 100 గ్రాముల వరకు జాగరీ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కూడా కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలి. నెక్స్ట్ కడాయిలో కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బావుంటుంది. ఆ తర్వాత ఇందులో మనం ఓట్స్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓట్స్ పౌడర్ మొత్తం కూడా కలిసేటట్లుగా మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ముందుగా కరిగిపెట్టుకున్న జాగరీ వాటర్ అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా కలుపుకుంటూ ఉండాలి. మనము జాగరీ వాటర్ వేసిన తర్వాత ఇది మొత్తం కూడా ఓట్స్ మిక్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. మనము కలుపుతూ ఉంటే గిన్నెకి అతుక్కోకుండా వచ్చేస్తుంది. అప్పుడైతే కన్సిస్టెన్సీ వచ్చినట్లు. ఇంకా దీనిలో అయితే నేతిలో ఫ్రై చేసుకున్న కొన్ని నట్స్ అయితే యాడ్ చేశాను. ఈ స్వీట్ అయితే అందరికీ చాలా బాగా నచ్చింది. నేనైతే ఓట్స్ హల్వా అని స్టార్ట్ చేశాను కానీ ఈ రెసిపీకి ఏం నేమ్ పెడదాము,